ఇప్పుడు టీజీపీఎస్సీ ఒక బ్లూ ప్రింట్ ఇచ్చిందండి. అంటే బ్లూ ప్రింట్ అంటే ఏంది? అవే ఉంటాయి ఇంకా. జస్ట్ జిరాక్స్ మనము రాజముద్ర గుద్దినట్టు ఉంటది చూడండి. అంతే అన్నట్టు. అంటే యూపీఎస్సీ అనేటివి గ్రూప్ అనే ఎగ్జామ్స్ అనేటివి ఒక రాష్ట్రాన్ని అంటే యూపీఎస్సీ అనేది మన దేశంలోనే. అయితే గ్రూప్ 1 ఎగ్జామినేషన్ అనేది ఒక సివిల్ సర్వెంట్ లాగా మన రాష్ట్రంలో ఒక పెద్ద హోదా అన్నట్టు. మరి అలాంటి దానికి ఎంతో తెలివితేటలు ఉండాలి. మంచి నాలెడ్జ్, విజ్డమ్ ఉంటే గానీ అది అంటే నేను చెప్పేది ఏంటంటే నాకంటే తెలివిమంతులు, నాలెడ్జబుల్, విజ్డమ్ ఉన్నోళ్ళకు వాళ్ళు ఉంటే లిస్ట్‌లో నాకేం ప్రాబ్లమ్ లేదు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మన రాష్ట్ర పరిస్థితి ఏంటి అసలు? అంటే ఇప్పుడు ఒక చిన్న చేను ఉంటదండి. దాంట్లో ఒక పురుగు ముట్టిందంటే దానికి మనం ఏం చేస్తాము? దానికి కలుపు మందో ఏదో తెచ్చి వి ట్రీట్ దట్ రైట్. ఆ పంటని మనం కాపాడుకుంటాం. అలాగే ఇప్పుడు పాండమిక్ వచ్చిందండి. ఏం చేశాం మనము? మన లైఫ్స్‌ని మనం కాపాడుకున్నట్టే మరి ఈ కరప్షన్ అనే పాండమిక్ అంటే ఎవరైతే వర్త్‌ఫుల్ ఉన్నారో, ఎవరైతే నిజమైన యాస్పిరెంట్స్ ఉన్నారో, జెన్యూన్ యాస్పిరెంట్స్ ఐ యామ్ టాకింగ్ అబౌట్ థట్. ఆ జెన్యూన్ యాస్పిరెంట్స్‌కి అన్యాయం జరిగిందని నేను గట్టిగా చెప్తున్నా. వన్ ఆఫ్ ద జెన్యూన్ యాస్పిరెంట్ నేను కాబట్టి, అలాగే నా మిత్రులు కూడా వాళ్ళ ఒక ఆ ఎన్టీఆర్ గ్రౌండ్‌లో వచ్చి కొందరు ఏడుస్తున్నారండి పీహెచ్‌డీ చేసిన వ్యక్తులు. అనంటే వాళ్ళకి తెలివి లేకనా మరి వాళ్ళు లిస్ట్‌లో లేకపోవడము. అంటే ఏదో ఒకటి జరిగింది అనేది అనుమానం.